ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు ఈ చేపలు తీసుకున్నామండి. చిన్న చేపలు, కొంచెం మీడియం సైజు ఉన్నవి. ఇవి కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి, పసుపు, కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు వీటినన్నిటినీ బాగా మసాజ్ చేస్తా కలిపేసుకోవాలండి. మసాజ్ చేస్తూ మొత్తం కలిపి పెట్టేసుకున్నాను. ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఇంకా 1 అవర్ అట్లా పెట్టేసుకుని ఉంచుకుంటే బాగా చేపలకి ఉప్పు కారం పడుతుంది ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక నిమ్మ చెక్క దాని మీద వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మసాజ్ చేసి పెట్టుకుంటున్నానండి ఫిష్ని. చిన్న నిమ్మ చెక్క. ఫిష్ అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కొంచెం మసాలా కోసం మనం కొంచెం మెంతులు వేసాను, చూసారా? కొంచెం వేసాను, అది ఫ్లేవర్ కోసం మాత్రమే. ఎక్కువ వేసుకుంటే చేదొస్తుందండి. కొంచెం వేసాను. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, 3 లవంగాయలు, ఒక యాలక్కాయ చెక్క, నేను చేసుకునేది కొంచెం కర్రీ కాబట్టి 3 ఎండుమిర్చి చేశానండి. ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ. దానిలోనే వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. తర్వాత అల్లం కొంచెం, గసాలు కూడా ఒక ప్యాకెట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. మిక్సీకి వేసుకుంటే చూసారు కదా ఎలా వచ్చింది ఫ్రెండ్స్. దీనిలో ఒక 3 జీడిపప్పు పులుకు కూడా వేస్తున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పేస్ట్ పట్టుకున్న తర్వాత చూసారు కదా ఎలా వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాము. బాండీ వెలిగించి ఇప్పుడు ఇది గిన్నె పెట్టానండి. ఇది అయితే ఫిష్కి వాడుకునే గిన్నె, కొంచెం ఎక్కువ వాడుకునేది, కానీ నేను ఇప్పుడు ఏంటంటే ఫ్రీగా ఉడుకుతుందని దీనిలో పెట్టేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుందాం. నాన్ వెజ్ కదండి, ఫిష్ కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె వేడెక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసేసుకుంటున్నాను దానిలోకి. ఫ్రెండ్స్, ఆనియన్స్ బాగా వేగిపోయినాయి చూసారు కదా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆల్రెడీ మనం కర్రీలో పచ్చిమిర్చి వేస్తున్నాం, గ్రేవీలో ఎండుమిర్చి వేసాము. తర్వాత ఉప్పు కారం పసుపు వేసి మనం ఫిష్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. చూసుకుని వేసుకోండి, కారం ఎక్కువ అవుతుంది. ఆనియన్ కూడా పచ్చిమిర్చి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది కూడా ఒక 5 మినిట్స్ వేయించుకోవాలండి ఫ్రెండ్స్. చూసారు కదా ఆయిల్ కొంచెం బయటకు వచ్చి కొంచెం వేగిందండి. ఇప్పుడు ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుంటాను. ఉప్పు కారం పసుపు కూడా యాడ్ చేసేసి కలుపుకొని పెట్టుకున్నానండి ఒక 5 మినిట్స్. నేను ఇదంతా సిమ్లోనే కొంచెం పెట్టి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు మీడియం కావాలన్నా పెట్టుకోవచ్చు. అడుగు మాడిపోతుంది కాబట్టి నేను కొంచెం సిమ్లో పెట్టుకొని చేసుకుంటున్నాను. ఇంకా ఫిష్ యాడ్ చేసేసుకుంటున్నానండి దీనిలో. ఫస్ట్ వేయగానే కొంచెం గట్టిగా కలుపుకోవచ్చండి, కాకపోతే తర్వాత మాత్రం ఎక్కువ కలుపుకూడదు. ఫిష్ వేసేసుకుని అలా కలిపేసుకున్నాం. ఒక 2 మినిట్స్ ఉంచుకొని దీనిలో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకుంటాం. చింతపండు పులుసు కూడా యాడ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని కాసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందామండి. అప్పుడు ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. కూర అయితే చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కూర అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.